నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు చేపట్టిన దీక్ష 24 గంటలుగా కొనసాగుతూనే ఉంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో కలిసి తిరిగాడని ప్రియురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామ మహిళలతో కలిసి ప్రియుడి ఇంటి ముందు యువతి వంట వార్పు కార్యక్రమం చేపట్టింది. తాను చేస్తున్న నిరసనను విరమించుకోవాలని పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని యువతి ఆరోపించింది. 6 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిండు. పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటలేరని చెప్పేసి అతను ఇప్పుడు అమ్మ నాన్న ఒప్పుకుంటలేరని చెప్పేసి అతను ఒప్పుకోవట్లేడు. అయితే మేము స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్తే 2 సంవత్సరాల వరకు ఆగమన్నారు. ఎందుకంటే అబ్బాయి మైనర్ అయినందున 2 సంవత్సరాలు ఆగమన్నారు. మేము 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇప్పుడు చేసుకోమని చెప్పేసి అడుగుతుంటే అబ్బాయి వాళ్ళు అమ్మ నాన్న ఒప్పుకోవట్లేరు. అందుచేత మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడ కూర్చున్నాం. నేను చేసుకుంటే ఇప్పుడు అబ్బాయినే చేసుకుంటా, లేకపోతే చనిపోతా. నిన్న నుండి చేస్తున్నాం సార్. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చేసినాం. పోలీస్ వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఏమనంటే టెంట్ తీసేయండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బెదిరించేస్తున్నారు. మళ్ళీ కేసు వేస్తామని చెప్పేసి అంటున్నారు. పోలీసుల నుంచి ఏ న్యాయం లేదు కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చింది.